ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ నీ మరియు యాంకిల్స్ అన్నవి ఈ రెండు భాగాలు మాత్రమే చాలా మందికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి, నొప్పులు పుడుతూ ఉంటాయి. మరందుకే ఆ నొప్పి తగ్గించుకోవాలనుకుంటే కనుక ఎలాంటి వ్యాయామాలు చేయాలంటారు? కొన్ని కాళ్ళ వ్యాయామాలు, పాదాల వ్యాయామాలు ప్రత్యేకంగా ఆ భాగాల మీద నొప్పి తగ్గించడానికి ఉంటాయమ్మా. అలాంటివి కొన్ని చేస్తూ కొన్ని సందర్భాల్లో కాళ్ళకి చేతులకి బ్యాండ్స్ వేసుకుని పాదాన్ని కదపటం ద్వారా లేకపోతే మడ భాగంలో కదపటం వల్ల అక్కడ లిగమెంట్ స్టాండ్లాన్స్లో మార్పులు వచ్చి బాగా పెయిన్స్ తగ్గుతాయి. చూడండి, అలాంటి సులభమైన వ్యాయామాలు మోకాళ్ళని బలపరచడానికి ఉపయోగపడే వ్యాయామాలు చేస్తున్నాం. ముందుగా ఏదన్నా వస్తువు కానీ కుర్చీ కానీ అట్లా సపోర్ట్ తీసుకుని మనం నుంచున్న తర్వాత ఎడమకాలు స్ట్రైట్ గా పెట్టి కుడి కాలుని మడిచి వెనక అట్లా లేపుతాం. ఆ తర్వాత ఎడమకాలు మీద బెండ్ అయి యాంగిల్ అట్లా పెట్టి ఉంటాం. ఇదే భంగిమలో ఉండటం వల్ల మోకాల భాగం అక్కడ ఉండే లిగమెంట్స్, టెండన్స్ ఇవన్నీ బలపడతాయి అన్నమాట. ఆ తర్వాత కుడికాలాన్ని ఇచ్చేసి ఎడమకాలని మడిచి పైకి లేపి ముందుకు వంగి అట్లా సపోర్ట్ తీసుకుని ఉంటాం. ఇదే భంగిమలో అట్లా ఉండటం ద్వారా కుడికాలికి ఎక్కువ బెనిఫిట్ ఈ భంగిమలో వస్తుంది అనమాట. ఇలా రెండు కాళ్ళకి ఫలితం రావడానికి ఇలా భంగిమ పెట్టి ఉండటం మంచిది. ఆ తర్వాత తీసేసి రెండు చేతులతో కుర్చీని అట్లా పట్టుకుని గోడ కుర్చీ వేసినప్పుడు ఎట్లా అనుకుంటాం మనం, ఆ రకంగా పాదం ఆనిచ్చి నుంచోకుండా వేళ్ల మీద మడాలను పైకి లేపి అట్లా ఉండి గోడ కుర్చీ సపోర్ట్తో మనం చేయగలుగుతాం. ఇలా చేయటం ద్వారా మోకాళ్ళు చాలా బలపడతాయి. మళ్ళీ అదే విధంగా రిపీట్ చేయొచ్చు. ఇక మూడో వ్యాయామం, చేతులతో కుర్చీనట్లా పట్టుకుని పాదాల మీద వ్యాయామం చేస్తాం. ఒకసారి పాదం వేళ్ల మీద పైకి లెగుస్తాం, ఇంకో పాదం కిందకు వస్తుంది. ఆల్టర్నేటివ్ లెగ్ మూమెంట్ అట్లా ఇస్తూ పాదాల మీద లెగుస్తూ దిగుతూ వ్యాయామం చేస్తాం. ఇది చాలా చాలా మంచి వ్యాయామం. మోకాళ్ళకి అందరూ సులభంగా చేయగలుగుతారు. కాళ్ళు కూడా చాలా బాగా బలపడతాయి. పిక్కల దగ్గర నుంచి తొడల వరకు మోకాళ్ళ భాగం అంతా కూడా. ఇక కుర్చీలో మనం అట్లా కూర్చోవాలి. కుడికాలని అట్లా గాల్లో పైకి సాపటం, మళ్ళీ మోకాళ్ళ దగ్గర నుంచి మడవటం. మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి ఇది చాలా చాలా మంచి వ్యాయామం. జిగురు బాగా ఉత్పత్తి అవ్వటానికి, మోకాళ్ళలో కార్టిలేజ్ కూడా కాస్త ఫ్రీగా మూవ్ అవటానికి జిగురు తయారవుతుంది అనమాట, రాపిడ్ లేకుండా ఉండటానికి. ఎంత వ్యాయామం చేస్తూ మోకాళ్ళని అంత కదిపితే జిగురు అంత ఉత్పత్తి పెరుగుతుంది. ఈసారి ఎడమ కాళ్ళని అదే విధంగా చాపి మడుస్తూ మూమెంట్ చేస్తాం. ఈసారి రెండు కాళ్ళను కలిపి చాపేస్తాం, కలిపి మడుస్తాం. జంటలాగా ఒకేసారి చాపటం, ఒకేసారి మడవటం చేయవలసి ఉంటుంది. ఇది కూడా మోకాళ్ళకి చాలా చాలా మంచి వ్యాయామం. నొప్పులున్న వారికి ఈ రెండు చాలా కుర్చీలో కూర్చొని చేయగలిగే సులభమైన వ్యాయామాలు. కాబట్టి ఇంట్లో ఉండే ముసలివారు, పెద్ద వయసు వారు వీటిని రెండుటిని మాత్రం తప్పనిసరిగా చేయండి. మిగతావి చేయలేరు కాబట్టి వీటిని అస్సలు మానొద్దు. వేడి నీళ్ళల్లో మడాలు పెట్టుకోవటం కానీ, కాస్త పెయిన్ కిల్లర్స్ వేసుకోవటం కానీ, బూటులు చెప్పులు మార్చటం తాత్కాలిక ప్రయోజనం. వ్యాయామాలు చేయటం పర్మనెంట్ సొల్యూషన్. అందుకని ఉపశమనానికి అవి వాడండి, పర్మనెంట్ సొల్యూషన్కి ఇటు మానకండి. మరి చాలా మంది మోకాళ్ళ నొప్పులు వచ్చినా లేదంటే మడాల నొప్పులు వచ్చినా కూడా వ్యాయామాలు చేయడం మానేస్తారు, వాటిని దూరంగా పెడుతూ ఉంటారు. కానీ అలా కాకుండా ఆ భాగాలకి రక్త ప్రసరణ బాగా జరిగి ఫ్లెక్సిబిలిటీని పెంచితేనే నొప్పి తగ్గుతుంది అంటున్నారు డాక్టర్ గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.